ప్రాస్టిట్యూషన్ అనేది కూడా చూస్తారు కాబట్టి భరోసాకి సంబంధించి. ఇప్ ఏహెచ్‌టీయూ టీమ్స్. ఆ! ఆ! సో, అది ఎట్లా అండి? ఎట్లా వర్క్ చేస్తుంది? ఇప్పుడు ఇప్పుడు హైదరాబాద్‌లో సిట్యుయేషన్ ఏంటి ప్రాస్టిట్యూషన్‌కి సంబంధించి అసలు? ప్రాస్టిట్యూషన్ అనేది ర్యాండమ్‌గా అక్కడిక్కడ జరుగుతూనే జరుగుతూనే ఉంది. ఉంటుంటది. హ్మ్. కొన్ని కొన్ని ఎక్స్‌ట్రీమ్ కేసెస్ ఒస్తాయి. అంటే రీసెంట్‌గా ఒక అంటే వాళ్ళని తీసుకొచ్చినప్పుడు ఏం చెప్తుంటారు? ఎందుకని మేము ఆ వృత్తి చేయాల్సొస్తుంది? ఇలాంటివన్నీ ప్రాస్టిట్యూషన్ పైసల చెప్తారా? కోసమే చేస్తారు. అవును. చాలామంది అయితే కొంతమంది ఇంట్లో పని చేసేవాళ్ళు లేడీస్ డొమెస్టిక్ హ్మ్. హెల్ప్స్ గూడా హ్మ్. ప్రాస్టిట్యూషన్ సడెన్ ఎమర్జెన్సీ పైసలు అవసరం ఉంటే పైసలుండవు వాళ్ళ హ్మ్. దగ్గర. సో, ప్రాస్టిట్యూషన్ చేసి ఒక నైట్, 1 నైట్, 2 నైట్స్ హ్మ్. చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ కౌన్సెలింగ్ ఎవరిస్తారు యాక్చువల్లీ? కౌన్సెలింగ్ అంటే మేమే ఇస్తాం ఇక్కడ. మా భరోసాలోనే. భరోసా ఆహా! కౌన్సెలింగ్ సెంటర్ ఓకే. ఉంది. మా దగ్గర ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్స్ ఉంటాయి. రెగ్యులర్ ఓకే. కౌన్సెలింగ్ సెంటర్స్ కూడా ఒకటుంటుంది. అక్కడ కౌన్సెలింగ్ ఇస్తాం కానీ, అది పేదరికం కదా! హ్మ్. మేము చెప్తాం వద్దు, చెయ్యకూడదు అని కౌన్సెలింగ్ ఇస్తాం. ఇట్స్ వెరీ ఇన్‌హ్యూమన్. మీ బాడీ హ్మ్. ఖరాబ్ అయిపోతుంది. చిన్న ఏజ్‌లోనే చాలా డిసీజెస్ వస్తాయి. వి టెల్ దెమ్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్. బట్ అది కాదు. ఓన్లీ ఏందంటే ఆర్గనైజ్డ్ ప్రాస్టిట్యూషన్ జరగకుండా మేము చూసుకుంటాం అంతే. ఓకే. ఎవరైనా మీరిప్పటి విల్‌ఫుల్‌గా వరకు గుర్తిచ్చారా? మీ సర్వీస్‌లో ఆర్గనైజ్డ్ ప్రాస్టిట్యూషన్ చేసేటువంటి వాటిని మీరు గుర్తిచ్చి లేవండి. ఛేదించడం జరిగిందా అట్లాంటివి? అలాంటివైతే మన హ్మ్. దగ్గరైతే జరగట్లేదు.